హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ డైరీస్ బై గెరీ. ఇవాళ అయితే మనం షార్జా లైట్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. పదండి కలిసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఐ విల్ సీ యూ దేర్. వెల్కమ్ బ్యాక్ అండి. మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాం. మనం ఇంకా ఒక 30 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓపెనింగ్ టైం వచ్చి 8:30కి అనమాట. రీసెంట్గా రమదాన్ స్టార్ట్ అయింది కదా ఇవాళ నుంచి. సో దానివల్ల టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పటివరకు అయితే ఎవరు లేరు. మోస్ట్లీ ఇక్కడైతే కెమెరాస్ అలో చేస్తారో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ ప్లాటినం లిస్ట్లో అయితే మనకు పెట్టున్నారనమాట ట్రైపాడ్స్, కెమెరాస్ ఇవి నాట్ అలౌడ్ అనేసి. చూద్దాం, మనమైతే ట్రై చేద్దాం. మీకు చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను లోపలికి వెళ్ళి. ఇన్ కేస్ కుదరకపోతే మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ తీసుకొని అప్పుడు వచ్చి మీకు ఇంకోసారి ఇంకా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇదే అనమాట ఎంట్రన్స్. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి క్రౌడ్ కూడా పెద్దగా లేరు. మేబీ రంజాన్ వల్ల అనుకుంటా. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లోనే చాలా మంచిగా అనిపించింది. మంచి ఫీలింగ్ ఉందన్నమాట. ఇది చూడగానే స్టెప్ ఇంటు ద లైట్ అని. అలా ముందుకు వచ్చామంటే మన లెఫ్ట్ సైడ్ అయితే ఏదో డిజైన్ అయితే చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళి చూద్దాం. మన రైట్ సైడ్ చూస్తే రమదాన్ కరీం అని అయితే విష్ చేశారు. హ్యాపీ రమదాన్ కరీం టు ఎవ్రీవన్. ఇదైతే ర్యాంప్ వాక్ స్టేజ్ ఉంటుంది కదా, అలా అయితే డిజైన్ చేశారు. నేను కూడా ఇక్కడ నడుస్తూ కొన్ని షార్ట్స్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మన ముందు ఉన్నారు కదా, వాళ్ళు ఫ్యామిలీస్తో ఉన్నారు. చాలా టైం పట్టేలాగా అనిపిస్తుంది. సో అందుకే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చూస్తుంటే మన తెలుగు వాళ్ళగా ఉన్నారు. సో రెస్పెక్ట్ ఫస్ట్, ర్యాంప్ వాక్ లేటర్. అలా ముందుకు వస్తే చాలా ఓపెన్ ఏరియా ఉందన్నమాట. చాలా చల్లగా, క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. జస్ట్ అవైతే మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే మన ఇంట్రో వీడియో కంటే ముందు షూట్ చేసిన వీడియో. ఇదే నా ఫస్ట్ వ్లాగ్గా ఉండాలనుకున్నాను. కాకపోతే ఇంట్రో వీడియో ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంట్రో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడైతే నాకు ఒక బుడ్డి కెమెరా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కాస్ట్ చాలా చెప్పారనమాట. 300-350 చెప్పారు. సో అందుకే మనకు అంత బడ్జెట్ అవసరం లేదని చెప్పేసి వచ్చేసాను. వీడేంటి షార్జా లైట్ విలేజ్ అన్నాడు, కాకపోతే లైట్స్ అయితే చూపించట్లేదు అనుకుంటున్నారా? అబ్బి దేకో. ఇదైతే ఎల్ఈడి స్ట్రైప్స్ మీద మన ఇమేజ్ అయితే కనిపిస్తుంది. 4 sides 4 కెమెరాస్ ఉన్నాయన్నమాట. వాటి ముందు వెళ్ళి నిల్చున్నామంటే మన ఇమేజ్ అయితే పైన డిస్ప్లే అవుతుంది. మీరు చూస్తుండొచ్చు, నా ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇదైతే నాకు బాగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడైతే హార్ట్ ఇస్తాను. హార్ట్ ఇచ్చిన వెంటనే మంచిగా అసలు ఒక వేవ్ లాగా ఫామ్ అయ్యి కింద నుంచి పైకి వెళ్తుంది. ఇదైతే చాలా బాగా అనిపించింది నేరుగా చూసినప్పుడు. ఇప్పుడైతే అసలైన ఈవెంట్కి అయితే వెళ్దాం. సోనిక్ నియాన్. దానికోసం 30 dirham అయితే పే చేశాను.
ఇక్కడైతే యాక్చువల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అంత లౌడ్ మ్యూజిక్లో నుంచి బయట రాగానే ప్రశాంతంగా వెన్నెల కనిపిస్తుంది ఇక్కడ. అలా మనం దీనిలో నడుచుకొని వస్తూ ఉంటే మన మీద వాటర్లో మునిగిపోతున్నట్టు అలా హాలుసినేషన్ కలుగుతుంది అన్నమాట. ఒకసారి అయితే ఇప్పుడు చూడండి, లాస్ట్లో అసలు మీకు ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. స్లోగా అన్ని ప్రొజెక్టర్స్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. అసలు చూసారంటే ఒక అమేజ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఒక్కసారి వెయిట్ చేయండి. స్లోగా లైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఆ థ్రెడ్స్ చూడండి, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి అసలు ఈ ఒక్క చిన్న దాంట్లో. అసలు చూసారు కదా, అన్ని థ్రెడ్స్తో చాలా మంచిగా డిజైన్ చేశారు. లోపలైతే బయట రాగానే మనకు లోపల చూసాం కదా, అలాంటిదే ఒకటి డిజైన్ చేశారు. యాక్చువల్లీ లోపల వెళ్ళడానికి 30 dirham అయితే ఎక్స్ట్రా పే చేసాం కదా, నార్మల్గా 10 dirham అనమాట ఎంట్రీ ఫీజు. సో నార్మల్గా ఎవరైనా వచ్చి అక్కడ లోపల వెళ్ళకపోతే ఇక్కడ చూడడానికి అయితే ఒక సింపుల్గా ఒకటైతే అవుట్డోర్లో డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది 22nd. సో మీకు అందరికీ ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. థ్యాంక్ యూ. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.